అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 137 భాగము రచయిత వేదస్విని గారు. వీరు మనస్సుని ఉదయం నుండి ఏమీ తినలేదు అని మహాలక్ష్మి గారితో ఏమైనా తినిపించమని చెప్తాడు. మహాలక్ష్మి తన చేతులతో చేసుకొని తీసుకొచ్చిన లడ్డూలతో అందరి నోళ్ళు తీపి చేస్తుంది. ఆ తర్వాత తన కూతురి నోరు సహించడం లేదు అని ఆవకాయ, అన్నం, నెయ్యి కలిపి తినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దేవ్, వీరు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వీరు దేవ్‌తో ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతాడు. అప్పుడు దేవ్, నేను ఎక్స్ సీఎం గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను వీరుగారు. ఎక్స్ సీఎం బెయిల్ తీసుకొని ఇంట్లోనే ఉన్నారు. తన పదవి పోయిందని, తన కొడుకు చనిపోయాడన్న బాధతో అసలు మళ్ళీ రాజకీయంలోకి రావటం లేదు. ఆయనకి తన కొడుకుని ఎవరో చంపారో కూడా తెలీదు. ఏ విషయాలు పట్టించుకోకుండా పరువు పోయిందని ఎవరినీ కలవటం లేదు. ఇంట్లోనే ఉంటున్నారు. దీని వెనుక ఎక్స్ సీఎం హస్తం లేదు వీరుగారు అని చెప్తాడు దేవ్. వీరు మరి అభయ్ భారత్ విప్లవాల మనుషుల నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని అడుగుతాడు. దేవ్ చాలా కాన్ఫిడెంట్గా తను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని చెప్తూ అసలు ఇండియాలో ఆ భరత్, అభయ్లకు ఎలాంటి సన్నిహితులు లేరు. వాళ్ళకి ఇండియా వాళ్ళతో ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. ఇక విప్లవ్ గురించి అంటారా, తన తండ్రి ఎక్స్ సీఎం అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చుంటున్నాడు. ఒకవేళ ఆ విప్లవ్‌ని మీరే చంపారని తెలిసినా కూడా ఆ ఎక్స్ సీఎం ఇప్పుడు ఏమీ చేయలేడు. ఆయనకున్న పేరు, ప్రఖ్యాతులు, పరువు, గౌరవం అన్నీ పోయాయి. మిమ్మల్ని కనీసం కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేడు. ఇప్పుడు ఆ ఎక్స్ సీఎం వానపాముతో సమానం అని అంటాడు దేవ్. వీరు కూడా నేను ముందే ఎక్స్‌పెక్ట్ చేశాను దేవ్ అని అంటూ ఇదంతా ఆ ఎక్స్ సీఎం పనో లేదా ఆ భరత్, అభయ్‌ల చావు గురించి తెలుసుకున్న వాళ్ళు కాకపోవచ్చని, కానీ ఎందుకైనా మంచిది ఒకసారి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని అనుకున్నాను. ఇక ఖచ్చితంగా మనసుని బ్లాక్‌మెయిల్ చేసే ఆ వ్యక్తి ఈశ్వర్ వర్మ అయి ఉంటాడు అనిపిస్తుంది దేవ్. కాకపోతే ఎలాంటి రుజువు లేకుండా మనం స్టెప్ తీసుకోలేం కదా! కానీ నాకు ఒక్కటి అర్థం కావటం లేదు. ఆ ఈశ్వర్ వర్మ మనసుని ఎలా బ్లాక్‌మెయిల్ చేశాడు? ఏ విషయంలో బ్లాక్‌మెయిల్ చేశాడు? వాడు అమ్ముని డైరెక్ట్‌గా వచ్చి కలిసింది కూడా లేదు. ఫోన్ చేసింది కూడా లేదు. మనస్విని ఫోన్ రికార్డ్స్ మొత్తం చెక్ చేశాము. ఎక్కడ ఎలాంటి అనుమానం కలగలేదు అని బాగా ఆలోచిస్తూ ఉంటాడు వీర్. దేవ్ వీర్‌తో ఎంత గొప్ప మేధావి అయినా ఎలాంటి సాక్ష్యం లేకుండా క్రైమ్ చేయలేరు కదా వీర్ గారు. ఖచ్చితంగా ఏదో ఒక పొరపాటు చేసి ఉంటాడు అని అంటాడు. వీర్, నువ్వు చెప్పేది కరెక్ట్ దేవ్. కానీ ఆ ఈశ్వరమణికి చావు తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి కదా అని బాగా ఆలోచిస్తూ జరిగింది గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కి ముందు రోజు ఆఫీస్‌లో ఉన్నంతసేపు మనసుని బాగానే ఉంది. ఇంటికి వచ్చాకగానే తన బిహేవియర్‌లో మార్పు వచ్చింది. ఇంట్లోకి ఎవరూ రాలేదు. తను ఎవరితోనూ మీట్ అవ్వలేదు. అంటే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే మధ్యలోనే ఏదో జరిగి ఉంటుంది అని వెంటనే ఆ రోజు మనసుని కార్ డ్రైవ్ చేసిన డ్రైవర్‌ని పిలిపిస్తాడు వీర్. ఆ డ్రైవర్ కూడా మేడం గారిని ఆ రోజు ఎవరూ కలవలేదు సార్ అని చెప్తాడు. మళ్ళీ అంతలోనే ఆ డ్రైవర్ నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది సార్. ఆ రోజు మధ్యలో ఒక ముసలావిడ కారుకి ఎదురుగా వచ్చి కింద పడిపోయింది. మేడం కారు దిగి కింద పడిన ఆవిడను పైకి లేపి దెబ్బేమైనా తగిలిందా అని ఆవిడతో కొంచెం సేపు మాట్లాడారు. తర్వాత ఆవిడ కొడుకు కూడా అక్కడికి వచ్చాడు. వాళ్ళతో మాట్లాడి నేను మేడం ఇద్దరూ వెంటనే కారెక్కేశాము. కారులో నుండి ఇంటికి వచ్చేసాం సార్. అంతకన్నా ఏమీ జరగలేదు అని అంటాడు డ్రైవర్. డ్రైవర్ చెప్పిందంతా విన్న వీర్ ఆ మధ్యలోనే ఏదో జరిగింది దేవ్. కానీ ఏం జరిగిందో అర్థం కావటం లేదు అని తల పట్టుకుంటాడు. అప్పుడే ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కి ఈశ్వర్ వర్మ వచ్చింది గుర్తుకు వస్తుంది వీర్‌కి. ఆ రోజు ఈశ్వర్ వర్మ చాలా మంది గెస్ట్‌లతో పాటు అతను కూడా ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కి వచ్చాడు దేవ్. కానీ నేను ఇన్వైట్ చేయలేదు అతడిని. రాధాకృష్ణ గారి ఆర్‌కే గ్రూప్ ఆఫ్ కంపెనీలో బోర్డ్ ఆఫ్ మెంబర్ ఆయన. వాళ్ళతో ఉన్న పాత స్నేహం వల్ల వాళ్ళు ఇన్వైట్ చేస్తే వచ్చాడు. ఈశ్వర్ వర్మ రాకని నేను అంతగా పట్టించుకోలేదు. వాడు ఇదంతా చేస్తాడని ఊహిస్తే వాడికి నా గురించి ఆలోచించాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేసేవాడిని. ఆ రోజు కూడా మనస్వినిని అతడు కలవలేదు కదా! ఒకవేళ నాకు తెలియకుండా ఏమన్నా కలిసాడా? అని ఆలోచిస్తూ అని ఎందుకైనా మంచిదనుకొని ఆ రోజు ఓపెనింగ్ ప్రోగ్రామ్‌కి సంబంధించిన టెలికాస్ట్ అయిన వీడియోస్‌ని, సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా చూస్తూ ఉంటాడు వీర్. అందులో అప్పటి వరకు బాగానే ఉన్న మనస్విని సడెన్‌గా భయపడుతూ కనిపిస్తుంది వీర్‌కి. మనస్విని ఎందుకు భయపడుతుంది అని ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసి చూస్తూ ఉంటాడు వీర్. మనస్విని ఒక వ్యక్తిని చూసి భయపడుతూ ఉండటం, వెంటనే అక్కడి నుండి ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా ఇంటికి వెళ్ళిపోవటం గమనిస్తాడు. మనస్విని ఎటువైపు చూసి భయపడిందో అటువైపు చూసి ఆ వ్యక్తి ఎవరో అని జూమ్ చేసి చూస్తాడు వీర్. ఆ వ్యక్తిని చూసిన వీర్‌కి కోపంతో తన పిడికిలి బిగుస్తుంది. ఆవేశంతో ఈశ్వర్ కళ్ళు మొత్తం ఎర్రగా మారిపోతాయి. మనం అనుకున్నది కరెక్టే దేవ్. నా అమ్ము ఆ ఈశ్వర్ వర్మని చూసి భయపడుతుంది. నా అమ్ము నీ భయపెట్టిన
బాధపెట్టి నాకు దూరము చెయ్యాలని చూసిన వాడిని ఈ భూమి మీద ప్రాణాలతో ఉండనివ్వను దేవ్. వాడి వల్ల నా అమ్మకి, నా బిడ్డకి ఇద్దరికీ ప్రమాదం జరిగేది అని ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు వీర్. దేవ్ వీరి కోపాన్ని కంట్రోల్ చేస్తూ కొంచెం ప్రశాంతంగా ఉండండి వీరు గారు. ఎందుకంటే అతడు ఎందుకు మనస్విని గారిని బ్లాక్‌మెయిల్ చేశాడు? ఏ విషయం మీద బ్లాక్‌మెయిల్ చేశాడో మనకి తెలియదు కదా! ఆ విషయం తెలుసుకుందాం. మనస్విని గారు భయపడుతున్నారంటే అతడు ఏదో పెద్ద విషయంలోనే మనస్విని గారిని బ్లాక్‌మెయిల్ చేసి ఉంటాడు. అదేంటో ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ ఈశ్వర్ వర్మ సంగతి చూద్దామని అంటూ ఉంటాడు దేవ్. వీరు మాత్రం నా అమ్మని భయపెట్టినవాడు ఇంకా ఈ భూమి మీద ఊపిరి పీల్చుకోవడానికి వీల్లేదు దేవ్. అనవసరంగా వాడికి ఒక ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాను. వాడిని ఈ లోకం నుండి పంపించి వేస్తే వాడేం చేస్తాడు? ఇంకా వాడి గురించి భయపడాల్సిన అవసరం ఏముంది అని ఆవేశపడుతూ ఉంటాడు వీరు. అప్పుడే రాజేంద్ర చక్రవర్తి అక్కడికి వచ్చి ఆ మాటలు విని, వాడు ఏం చేస్తాడో చెయ్యడో తర్వాత విషయం వీర్. కానీ వాడు ఎందుకు మనస్సుని బ్లాక్‌మెయిల్ చేశాడో మనం తెలుసుకోవాలి. వాడేదో చేస్తాడని భయపడి కాదు వీర్. వాడు చస్తే ఆ విషయం వాడితోనే సమాధవుతుంది. వాడినిలాగా నా ఇంటి కోడల్ని బ్లాక్‌మెయిల్ చేయడానికి మరొకరు పుట్టకూడదని నమ్మకమేంటి? నా ఇంటి కోడల్ని, అది కూడా నా ఇంటి వారసత్వాన్ని తన కడుపులో పెరుగుతూ ఉన్నప్పుడు తనని భయపెట్టి బాధపెట్టాడు వాడు. వాడిని అంత తేలిగ్గా ఏమీ వదలకూడదు వీర్. కానీ అంతకు ముందే మనం చేయాల్సింది చాలా ఉంది. మన అమ్ముకి మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు. అసలు మన అమ్ము సమస్య ఏంటో కుక్కట్ వేళ్ళతో సహా పెకిలించి వేయాలి. కాబట్టి ఆ విషయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే తెలివైన వాళ్ళు చేసే తక్షణ కర్తవ్యం. తెలియని వాడు సమస్యను పరిష్కరించటంతో పాటు మళ్ళీ అలాంటి సమస్యను తలెత్తకుండా చేస్తాడు. ఆ సమస్యకి మూలాన్ని కనుక్కుంటాడు. నా కొడుకు విరాన్స్ చక్రవర్తి అపర మేధావి. వాడు తలుచుకుంటే ఈశ్వరవర్మ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేరు. అమ్ము సమస్యని శాశ్వతంగా తొలగిద్దామని వీర కోపాన్ని కంట్రోల్ చేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి. వీరు కూడా తన తండ్రి చెప్పే మాటలకు రియలైజ్ అయ్యి కారణం తెలుసుకోవాలి అనుకుంటాడు. వీర్, మీరు చెప్పింది నిజమే డాడ్. మళ్ళీ నా అమ్ముకి ఇలాంటి సిట్యుయేషన్ రాకూడదు. అసలు అంత పెద్ద విషయం ఏమై ఉంటుంది? వాడు బెదిరిస్తే ఆ విషయం నా దగ్గర దాచాల్సినంతగా ఏముంటుంది? నా అమ్ము గురించి నాకు తెలియని విషయాలు ఏమున్నాయి? మనల్ని అందరినీ విడిచిపెట్టి పోవాల్సిన అవసరం ఏం వచ్చింది? ఆ ఈశ్వర్ వర్మ ఏం చెప్పి అమ్ముని బెదిరించాడు? ఏమీ అర్థం కావట్లేదు అని అనుకుంటాడు వీర్. వీరు బాగా ఆలోచిస్తూ ఆ ఈశ్వర్ వర్మ మనస్వినితో డైరెక్ట్‌గా మాట్లాడలేదు. ఆ ముసలావిడితో యాక్సిడెంట్ కావాలనే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. మనస్విని కారు దిగి కారు ఎక్కేలోపు ఏదో జరిగింది అని అనుకోని దేవ్, మనం ఒకసారి మనస్విని ముసలావిడతో మాట్లాడిన ప్లేస్‌కి వెళ్దాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కావచ్చు అని డ్రైవర్‌ని కూడా తమతో పాటు తీసుకొని వెళ్తాడు వీర్. వీర్, దేవ్ డ్రైవర్‌తో కలిసి ఆ ప్లేస్‌కి చేరుకుంటారు. అక్కడ చుట్టూ చూస్తూ ఉంటాడు వీర్. అక్కడ ఒక బ్యాంక్ కనిపిస్తూ ఉంటుంది. బ్యాంక్ బయట సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. వెంటనే వీర్ ఆ బ్యాంక్‌లోకి వెళ్లి మనస్విని ఆ ముసలావిడతో మాట్లాడిన రోజును అదే సమయాన సీసీటీవీ ఫుటేజ్‌లో చెక్ చేస్తూ ఉంటాడు. ఆ ఫుటేజ్‌లో ఆ ముసలావిడ కారు తగలకుండానే కింద పడింది. వెంటనే మనస్విని డ్రైవర్ కారులో నుండి కిందకి దిగి ఆ ముసలావిడని దెబ్బ తగిలిందా అని మాట్లాడుతూ ఉండటం. అప్పుడే ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకొని కారు వెనుక సీటు డోర్ తీయటం మాత్రం క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తి కారు వెనుక సీట్‌లో ఏం చేశాడో అర్థం కావటం లేదు వీర్‌కి. వీర్ ఏం ఇన్ఫర్మేషన్ దొరకటం లేదు అని నిరుత్సాహపడి ఆ ముసలావిడ గురించి ఎంక్వైరీ చేయించు దేవ్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు.